ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తిని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాటని మనము ధ్యానిద్దామండి. ఈ మాట ఎవరు చెప్పినారు అంటే యేసు ప్రభు చెప్పినారండి. ఎవరికి చెప్పినారు అంటే తండ్రి దేవునికి చెప్పినారు. ఏ సందర్భంలో చెప్పినారండి? ఏ సందర్భంలో చెప్పినారు అంటే ఏ పాపము ఏ నేరము చేయని యేసు ప్రభు సిలువలో చాలా ఘోరముగా హింసింపబడుతున్న సందర్భములో చెప్పడం జరిగింది. ఇంకా యేసుప్రభు మన పాప భారాన్ని సిలువలో మోస్తున్న సందర్భములో తండ్రి దేవునికి ఈ మాటని చెప్పడం జరిగిందనమాట యేసుప్రభు. ఓకేనా అండి. ఇంకా యేసుప్రభు ఏ పాపము ఏ నేరము చేయని యేసుప్రభు సిలువలో అంతగా హింసింపబడుతున్నప్పటికీ కూడా తండ్రి దేవుడు సైలెంట్గా సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని మనం చూసుకున్నట్లయితే చూడండి, తండ్రి దేవుడు సైలెంట్గా ఉండడానికి రీజన్ ఎవరంటే మనమే అండి. మనం ఎందుకు తెలుసా? ఒకవేళ తండ్రి దేవుడు సైలెంట్గా ఉండకుండా అప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకొని ఉంటే అప్పుడు ఏమవుతుండే తెలుసా? మనకి పాప క్షమాపణ ఉంటుండేనా? నిత్య జీవం ఉంటుండేనా? పరలోకం ఉంటుండేనా అండి? ఉండకపోతుండే. అందుకే తండ్రి దేవుడు సైలెంట్గా ఉండే అనమాట. జస్ట్ బికాజ్ ఆఫ్ అస్ అనమాట. తండ్రి దేవుడు మన కోసమే సైలెంట్గా ఉండే. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనని అంటే మనకి పాపక్షమాపణ ఇవ్వడం కోసము, నిత్య జీవం ఇవ్వడం కోసము, పరలోకము ఇవ్వడము కోసము మన ప్లేస్లో తనుండి మనకి రావాల్సిన శిక్షని తను భరించి మనని పరిశుద్ధులుగా చేయడానికి యేసుప్రభు ఈ లోకంకి వచ్చినారనమాట. తండ్రి దేవుడు యేసుప్రభుని ఈ లోకానికి అందుకే పంపించారనమాట. సో ఒకవేళ తండ్రి దేవుడు యాక్షన్ తీసుకొని ఉంటే తండ్రి చిత్తము ఎలా నెరవేర్చబడకపోతుండే కదా. అందుకే తండ్రి దేవుడు సైలెంట్గా ఉండే అనమాట. ఓకేనా అండి. సో మనం కూడా మన జీవితంలో ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు ఎన్నో శ్రమలని ఫేస్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమనుకుంటామంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా విషయంలో మౌనంగా ఉన్నారు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు మన విషయంలో సైలెంట్గా ఉండడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఎట్లయితే తండ్రి దేవుడు యేసుప్రభు విషయంలో సైలెంట్గా ఉండడానికి రీజన్ ఉందో అదే విధముగా మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు సైలెంట్గా ఉండడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ సమయంలో మనం ఏం చేయాలి? దేవుడు నా విషయంలో మౌనంగా ఉన్నారు, నా చెయ్యిని వదిలేసినారు అని అనుకోవడం కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని పైన విశ్వాసం ఉంచాలి. దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనుషులు తప్పుతారేమో వాగ్దానం ఇచ్చి, కానీ దేవుడు తప్పే దేవుడు కాదు. దేవుడు నాకు ఏం వాగ్దానం ఇచ్చారు? నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు కదా. సో ఆ వాగ్దానము నా దేవుడు తప్పే దేవుడు కాదు. నా దేవుడు నా విషయంలో సైలెంట్గా ఉన్నారంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది అని మనము నమ్మాలండి. నమ్మి ఆ సమయంలో కూడా దేవునిని స్తుతించే వారిగా ఉండాలి. అంతేకాని దేవుడు మౌనంగా ఉంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, నా విషయంలో దేవుడు సైలెంట్గా ఉన్నారు అని మాత్రం మనము అనుకోవద్దన్నమాట. ఓకేనా? ఈ మాట నుంచి మనం ఇది అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా అండి. ఇంకా తండ్రి దేవుని నుంచి మనకేం అర్థమవుతుందండి? తండ్రి దేవుని నుంచి మనకేమర్థమవుతుందంటే తండ్రి దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆయన తనకి ఎంతగానో ఇష్టమైన తన ప్రియమైన కుమారునిని మన కోసము ఇచ్చేసినారండి. మన కోసం ఈ లోకానికి పంపించారు కదా. మన కోసము సిలువలో బలియాగం అవ్వడానికి తండ్రి దేవుడు యేసుప్రభుని లోకానికి పంపించారనమాట. మన కోసం ఇచ్చేసినారు తన ప్రియ కుమారునిని.
తండ్రి దేవుడు మనని అంతగా ప్రేమిస్తున్నారండి. ఎంతగా ప్రేమించి ఉండకపోతే తండ్రి దేవుడు పాపాత్ములమైన మన కోసం ఇదంతా చేస్తారండి కదా. సో తండ్రి దేవుడు మనని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభు నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఏం నేర్చుకోవచ్చు అంటే, యేసుప్రభు ఏ విధముగా అయితే తండ్రికి లోబడ్డారో మనము కూడా అదే విధముగా తండ్రికి దేవునికి లోబడే వారిగా ఉండాలని నేర్చుకోవచ్చు. యేసుప్రభు లాగా మనము జీవించాలని నేర్చుకోవచ్చు. యేసుప్రభు ఎలా అయితే దీనముగా తగ్గింపు హృదయం కలిగి ఉన్నారో అలాగే మనం కూడా ఉండాలని నేర్చుకోవచ్చండి. ఇంకా యేసుప్రభు ఎట్లయితే తండ్రి చిత్తము చేసే యేసుప్రభు ఎట్లయితే తండ్రి చిత్తము చేశారో మనము కూడా మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము తండ్రి చిత్తము చేసేవారిగా ఉండాలి. తండ్రి చిత్తము చేయకుండా మనము మానొద్దు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా జీవితంలో నేను తండ్రి చిత్తము మాత్రమే చేస్తాను, అంతేకాని నా ఇష్టం మాత్రము నేను చెయ్యను అని మనం అనుకోవాలి. మనము మన జీవితంలో తండ్రి చిత్తము చేసేవారిగా ఉండాలి, అంతేకాని మన ఇష్టం చేసేవారిగా ఉండొద్దు. యేసుప్రభు ఎట్లయితే తండ్రి చిత్తము చేశారో మనము కూడా అట్లనే ఉండాలని మనము యేసుప్రభు నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా ఆయన స్వారూప్యంలోకి మనము మారి ఆయనలాగా మనము జీవించాలని నేర్చుకోవచ్చు. అడగాలి దేవునిని ప్రార్థనలో, దేవా నన్ను మీ స్వారూప్యంలోకి మార్చండి అని. సో దేవుడు తప్పకుండా మనము హంబుల్ హార్ట్తో అడిగితే దేవుడు తప్పకుండా మనని ఆయన స్వారూప్యంలోకి మారుస్తారనమాట అండి. ఇంకా ఈ మాటని మనము లోతుగా ధ్యానించినట్లయితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, ఈ వచనము నెరవేర్చబడడానికి కూడా యేసుప్రభు ఈ మాటని పలుకడం జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చండి. ఇంకా పాపం అసలు ఏం చేస్తుంది అని మనం చూసుకున్నట్లయితే పాపము దేవుని నుంచి మనిషిని వేరు చేస్తుంది అనమాట. ఓకేనా అండి. అయితే ఏ పాపము ఏ నేరము చేయని యేసుప్రభు మన ప్లేస్లో ఉండి మనకి రావాల్సిన శిక్షని ఆయన సిలువలో భరించడం జరిగింది. మన పాప భారాన్ని ఆయన సిలువలో మోయడం జరిగింది. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు కదా. సో నేను పాపం ఏం చేస్తుంది అని చెప్పిన, పాపము దేవుని నుంచి మనిషిని వేరు చేస్తుంది అని చెప్పిన కదా. సో యేసుప్రభు ఏ పాపము ఏ నేరము చేయలేదు, కానీ ఆయన మన పాప భారాన్ని సిలువలో మోసారు కాబట్టి తండ్రి దేవునితో వేరుపాటు ఆయన అనుభవించడం జరిగిందనమాట. ఎందుకు? మన పాపం వల్ల తండ్రి దేవునితో ఆయన వేరుపాటుని అనుభవించడము జరిగిందనమాట. సో అందుకు కూడా యేసుప్రభు ఈ మాటని పలుకడం జరిగిందనమాట.